బడి పిల్లల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ ఆటలాడుతుంది. స్కూళ్లు, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించలేక విద్యార్థులను బలి తీసుకుంటోంది. తాజాగా మాగనూరు పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. మక్తల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల బాధ వింటుంటే కళ్ల వెంట నీళ్లొస్తున్నాయి. కన్న బిడ్డల్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు తల్లడిల్లిపోతున్నారు. సర్కార్ బడిలో నిత్యకృత్యమైన ఫుడ్ పాయిజన్ ఘటనలపై జనం మండిపడుతున్నారు. రాష్ట్రంలోని హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. వరుసగా ఘటనలు జరుగుతున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ఏంటని నేతలు ప్రశ్నించారు. అటు మాగనూరులో ఫుడ్ పాయిజన్ ఘటన తర్వాత హాస్టళ్లు పరిశీలించడానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాల పోలీసు వలయంలోకి వెళ్లిపోయింది. స్కూల్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు స్కూల్లో భోజనం చేయాలంటేనే విద్యార్థులు జంకుతున్నారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో మధ్యాహ్నం భోజనం చేయాలంటేనే వణికిపోతున్నారు. విద్యార్థులంతా ఇంటి నుంచే లంచ్ బాక్స్ తెచ్చుకున్నారు. అటు మాగనూరు పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పై ఆరా తీసేందుకు వెళుతున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. గురుకుల పాఠశాలలు, జెడ్పీ స్కూల్స్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్వి ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ సంక్షేమ భవన్ ను బీఆర్ఎస్వి ముట్టడించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వి నేతలు నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల బీఆర్ఎస్వి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్టుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. చిట్టెం అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఖండించారు. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ముందస్తు అరెస్ట్పై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనకు వ్యతిరేకంగా ధర్నా చేస్తానన్న ఆయన్ను పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేసి మద్దూరు పీఎస్కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపితే ముందస్తు అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏం తప్పు చేశాం, ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అరెస్టులకు భయపడేది లేదని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అరెస్టు చేస్తున్నారు మమ్మల్ని. మాజీ శాసనసభ్యునిగా ఈరోజు నన్ను తీసుకొచ్చి పొద్దున్న 4 గంటలకు అరెస్ట్ చేసి ఈ మద్దూరు పిఎస్లో పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? కానీ ఏం తప్పు లేకుండా ఏం చేయకుండా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టడం అనేది, అదేవిధంగా మా కార్యకర్తలను కూడా తీసుకుపోయి స్టేషన్లో పెట్టడం అనేది చాలా తప్పుది. గవర్నమెంట్ చేసే పిల్లలకు తిండి పెట్టే భోజనాల దానిలో ముందస్తు జాగ్రత్త పడమని చెప్పండి వాళ్ళకి. అది దాన్ని ఎవడన్నా హర్షిస్తాడు. కానీ ఈ విధంగా మమ్మల్ని భయపెట్టాలంటే చాలా తప్పిది. ఇప్పుడు కూడా మేము ఎందుకు కూకుంటున్నామంటే మాకంటూ కొన్ని గౌరవాలు, మర్యాదలు మా పెద్దలు కేసీఆర్ గారు సూచించిన మార్గం మాకు ఉన్నాయి. దయచేసి ఒకటే మేము ప్రభుత్వాన్ని కోరేది, మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, మీరు మంచిగా పనిచేయక నేర్చుకోండి. ఈరోజు ఎన్ని మాట్లాడుతున్నాయి అన్ని అందరికి తెలుస్తున్నారు. వాట్సాప్లో ఎంత తిట్లు తింటున్నాడు, ఏ విధంగా ప్రజలలో ఆయన ఈరోజు మెలుగుతున్నాడు, ఏ ప్రజలు ఎంత మంచిగా దీవిస్తున్నారు మంచి మంచి తిట్లతో ఆయనని, అవన్నీ గ్రహించుకొని దాన్ని చక్కగా పెట్టుకొని నడుపుకుంటే సంతోషం. ముఖ్యమంత్రిగా అంటాడు మాకు కొడంగల్ నియోజకవర్గం నుంచి ఏ ఒక్కటైనా మహబూబ్నగర్లో చేసి చూపించిండి ఆయన. సంవత్సరం అయింది. ఇలాంటి అరెస్టులు చేయడంతో గొప్ప అనుకోకండి. దీనికి మేము భయపడడం అంతకన్నా కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తే ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు మమ్మల్ని. మాజీ శాసనసభ్యునిగా ఈరోజు నన్ను తీసుకొచ్చి పొద్దున్న 4 గంటలకు అరెస్ట్ చేసి